హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సుప్రియాస్ తెలుగువారి వంటలు. ఈరోజు వీడియోలో కరివేపాకు పచ్చడిని సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఈ పచ్చడి నెల రోజులైనా నిల్వ ఉంటుంది. అంతేకాదండి, అన్నం, దోశ, చపాతీ, ఇడ్లీ దేనిలోకైనా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఇలా మనం రోజు కరివేపాకుతో ఏదో ఒకటి చేసుకొని రెగ్యులర్గా మనం తినే ఆహారంలో కరివేపాకుని తినడం వలన రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది, జీర్ణక్రియ మెరుగుపడటం, అంతేకాదు హెయిర్ ఫాల్, హెయిర్ లాస్ అనేదే ఉండదండి. జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. ముందుగా కరివేపాకుని 2 సార్లు బాగా కడిగి ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి. అది కూడా ఎండలో కాదు, నీడలో ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరిన కరివేపాకుని ఒక గ్లాసు కానీ కప్పుతో కానీ కొలుచుకొని తీసుకోవాలి. నేను ఇలా కప్పుతో కొలుచుకున్నాను. ఈ కప్పుతో నాకు 7 కప్పులు వచ్చిందండి కరివేపాకు. ముందుగా పచ్చళ్ళలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. చింతపండు ముందుగా క్లీన్ చేసుకొని తాళ్ళు, పుల్లలు లాంటివి లేకుండా ఇలా క్లీన్ చేసి ఒక కప్పు చింతపండు తీసుకోవాలండి. 7 గ్లాసుల కరివేపాకుకి ఒక కప్పు చింతపండు సరిపోతుంది. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ బెల్లం, అలాగే తాలింపు కోసం 1 కప్పుతో కరివేపాకు, కొంచెం కరివేపాకు అయితే సరిపోతుంది, 1 స్పూన్ పోపులు, అలాగే ఎండుమిర్చి 4, వెల్లుల్లిపాయ కొంచెం, ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు. ఇలా అయితే అంటే వెల్లుల్లిపాయలు ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు పొట్టు తీసి ఇలా ఉంచుకోవాలండి. చింతపండు అయితే ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి, లేకపోతే ఇసుక, రాళ్ళు లాంటివి తగులుతాయి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ధనియాలు, జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. అందులోనే ఆవాలు కూడా వేసుకోవాలి. ఆవాలు అన్నీ వేసుకొని ఇలా వేయించుకోవాలండి. మెంతులు కూడా వేసాను, ఆ క్లిప్ మిస్ అయింది. వీటన్నిటిని లైట్గా వేయించుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్నాక మళ్ళీ అదే కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కించుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ముందుగా క్లీన్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు అయితే అస్సలు తడి ఉండకూడదు. తడి లేకుండా ఒక పొడి క్లాత్ మీద బాగా ఆరబెట్టుకొని ఆ కరివేపాకు కొలిచి ఇలా ఆయిల్ వేసి వేపుకోవాలండి. ఇలా కలుపుతూ కరివేపాకు ఎక్కడ మాడకుండా వేయించుకోవాలి. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. హెల్త్కి అయితే చాలా మంచిది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇలా కొంచెం వేగిన తర్వాత తీసి చేత్తో నొక్కితే ఆకు నలగాలండి. ఆకు నలిగితే అంతే అండి, వేగిపోయినట్టే కరివేపాకు. మరీ ఎక్కువసేపు ఏమీ వేపుకొని అవసరం లేదు. ఇలా వేగిన కరివేపాకుని అదే మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. మొత్తం కరివేపాకు అంతా వేపుకొని ఇదే విధంగా తీసుకోండి. ఇలా మొత్తం కరివేపాకు అంతా తీసుకున్నాక మళ్ళీ అదే కళాయిని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే ఇప్పుడు ఒక 100 గ్రామ్స్ ఆయిల్ పడుతుంది. అంటే కొలతలో చెప్పాలంటే 10 స్పూన్ల ఆయిల్ పడుతుంది. ఎందుకంటే తాలింపు కోసం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ముందుగా పొట్టు తీసి ఉంచుకున్న వెల్లుల్లిపాయ వేసుకోవాలి. అందులోనే 1 స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండు వేసేసుకోవాలండి. అందులోనే వెల్లుల్లిపాయలు సపరేట్గా పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, బెల్లం కూడా వేసేసుకోవాలి. ఇలా వేగుతున్న వాటిలో 1 స్పూన్ పోపులు వేసుకోవాలి. ఇందులోనే ఎండుమిర్చి 4 కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇందాక కరివేపాకు అవి తీసుకున్న మిక్సీ జార్లోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక పొయ్యి మీద వేడి నీళ్ళు మరగబెట్టుకోవాలండి. ఒక తెపాలతో కొంచెం వేడి నీళ్ళు మరగబెట్టి
వేడి నీళ్ళను కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం పచ్చడిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కువ నీళ్ళైతే వేసేయకూడదు. కొంచెం కొంచెం నలగనప్పుడు కొంచెం కొంచెం నీళ్ళేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో పచ్చికారం 1 స్పూన్ వేసుకోవాలి. 1 స్పూన్ పచ్చికారం వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోండి, బాగుంటుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఉంచుకోవాలి. ఇలా వేగుతున్న పోపులో ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పేస్ట్ అంతా వేసేసుకోవాలి. ఎప్పుడు ఇందులో వేడి నీళ్ళు మాత్రమే వేయాలండి. చల్లటి వాటర్ వేసి పచ్చడి చేయకూడదు, పచ్చడి పాడైపోతుంది. అందుకే వేడి నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి అంతా వేసుకొని ఇలా వేపుకోవాలి. పచ్చడి అంతా కూడా ఇలా వేయించుకోవాలండి. అప్పుడే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. బెల్లం వేసుకోవడం వల్ల లైట్గా పుల్ల పుల్లగా తీతీగా చాలా బాగుంటుందండి, చాలా బాగా వస్తుంది. ఇలా ఖచ్చితంగా చేశారంటే, ఇదే విధంగా చేశారంటే చాలా బాగా వస్తుంది, చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.